నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ పార్వతి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. అరే వాట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై పార్వతి. ఎంత బాగా పాడావో. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ముందుగా ఎల్జమ్మ. పార్వతి బాగున్నావా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నన్ను గుర్తుపట్టావా? మేడం, తిరుపతి. పార్వతి ఈ పాటలే కాదు, కీర్తనలు కూడా చాలా బాగా పాడుతుంది. మంచిగా నేర్చుకోవాలని చాలా మంచి ఒక ఆతృత ఉంది అమ్మాయి. సాన పడితే మంచి వజ్రమే పార్వతి. చాలా బాగా పాడావు పార్వతి. థ్యాంక్ యూ మేడం. ఈ గొంతుక నేను వెళ్ళలేదు ఎప్పుడు, నీలో ఉండే ఈ గొంతుకు వెళ్ళలేదు. చాలా బాగుంది. ఎంత బ్రైట్ గా ఉందంటే అసలు మైక్ అక్కర్లేదు, నీకు మైక్ లేకుండానే నువ్వు పాడేయచ్చు, అంత బాగుంది నీ నవ్వు. ఏంటి చెప్పు. ఒక పాట పాడాలని ఉంది మేడం. ఏం పాడతావు? విరిసినది వసంత గానం. ఒక్క పల్లవి. విరిసినది వసంతగానము వల్లపుల పల్లవిగా. విరిసినది వసంతగానము వల్లపుల పల్లవిగా. మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. విరిసినది వసంతగానము వల్లపుల పల్లవి.
అమ్మమ్మ బిఫోర్ యూ కంటిన్యూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, స్టేజ్ మీద పిలిచేద్దాం ఒకసారి. రండమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. నీకు భగవంతుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు పాప రూపంలో. ఎంత బాగా పాడుతుందో చూడండి, రేపు ఎంత మంచి పేరు తెచ్చుకుంటుందో తను. మీకు, మీ ఊరికి, అందరికీ పేరు తెస్తుంది. అన్నిటికంటే ముందు మీ ఊరికి బస్సు తెప్పిస్తుంది. అరే వా, థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. నా అనుభవంలో చెప్తున్నాను, నేను ఎన్నో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంట్లో జడ్జిగా నేను వ్యవహరించాను, అందరికీ తెలుసు. కానీ ఇటువంటి పార్టిసిపేట్స్ ఇంతవరకు మేము చూడనే లేదు అసలు. మట్టిలో మాణిక్యాల్లాగా అక్కడ నుండి మీరు రావటం, ఇక్కడ పెర్ఫామ్ చేయటం ఇంత స్టేజ్లో, నిజంగా జీ టీవీకి కోటి దండాలు. మా మా బంగారాలు అక్కడ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ఉన్నారు చూసా, సెలక్షన్ కమిటీకి వెళ్ళారే, వాళ్ళ ముగ్గురికి కోటి దండాలు. ఎంత ఎక్సైట్మెంట్గా ఉందంటే, చాలా ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. నీకేం కావాలి కోరుకో, చెప్పు నీకేం కావాలి. నాకేమొద్దు సార్, మా ఊరికి బస్ చేస్తే చాలా, అదే నాకు. అయిపోయింది అనుకో. ఏ ఊరు? అయిపోయింది. లక్కసాగరం సార్. ఎక్కడ, ఏ ఏరియా అది? కర్నూలు డిస్టిక్ డోన్ పక్కన పల్లె. అంతే కదా? ఎస్ సార్. మేము కృషి చేస్తాం దానికి. థ్యాంక్ యూ. వచ్చేస్తుంది అంతే. ఎస్ స్మిత గారు. మనసు నిండిపోయింది, మాటలు రావట్లేదు. ఎంత చక్కగా పాడావు, ఎంత అందంగా అభినయం, ఇన్నసెన్స్, ఇందాక అన్నట్టే ప్యూరిటీ. మీ ఊరికి బస్సు వచ్చింది అనుకోని నువ్వు పాడుతూ ఉండు, వచ్చేస్తుంది. ఎస్ మేడం, 100% వస్తుంది. అనంత్ శ్రీరామ్ గారు. ముందుగా తల్లిదండ్రులకండి, మీరు పాపని కనలేదు, పాటని కన్నారు. ఈ పాట పాడమని మీకు ఎవరు చెప్పారో కానీ వాళ్ళ నిర్ణయానికి జోహార్లు. కారణం ఏంటంటే, ఈ పాట పాడిన మంగళీది మీది కూడా ఒకే రకమైన జీవితం. జానపదం అనే మట్టి సువాసనని, శాస్త్రీయ సంగీతం అనే గంధపు చెట్టు సువాసనని కలగలిపి ఒక సరికొత్త సంగీత సౌరభాన్ని మన తెలుగు పరిశ్రమలో వెదజల్లుతుంది. మీరు రేపు అదే చేయబోతున్నారు. అందుకని ఈ పాట ఎంపిక అంత గొప్పదని నేను భావిస్తున్నాను. పూర్తిగా న్యాయం చేకూర్చారు. థ్యాంక్ యూ సార్. అరుణ్ సార్కి, శ్రీకాంత్ సార్కి, శివ సార్కి మరియు శశి సార్కి, ఇక్కడ ఉన్న అందరూ దాని పరంగా ఉన్న సార్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే నాలో ఉన్న కలర్ని అయితే చూడలేదు సార్ వాళ్ళు. నాలో టాలెంట్ని చూసే నాకు ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి దగ్గరికి వచ్చి, నిజంగా అంటే కొన్ని సమయంలో నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు వచ్చినప్పుడు అన్న వాళ్ళని చూసింటే నాకు అనుక్షణం మా ఫ్యామిలీలోనే ఉన్న వాళ్ళు అడుగుతున్నట్లునే నాకు అనిపించింది. హైదరాబాద్ అంటే నాకు ఎప్పుడు చూడని కూడా చూడలేదు. కేవలం నాకు ఒక పాట రూపంలో నేను హైదరాబాద్కి రావడం జరిగింది. ఊరికి మంచి చేయాలనే ఈ ఫీల్తో వస్తుంది అని అన్న వెంటనే ఐ థాట్ ఇట్ ఇన్ మై హార్ట్, బట్ ఐ వాంటెడ్ టు గివ్ హర్ సమ్ గుడ్ క్లోత్స్, గిఫ్ట్ హర్ సమ్ నైస్ క్లోత్స్. సో అంతేకాకుండా నేను నీకు ఒక అక్కగా ఎప్పుడు ఉంటాను. ఓకే లే శ్రీముఖి, నువ్వే కాదు సింగర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటే, ఈవెన్ కోటి గారు కానీ, స్మిత గారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా వండర్ఫుల్ మ్యూజిషియన్స్ చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ, జీ యాజమాన్యం కానీ, వీళ్ళందరూ తలుచుకుంటే బస్సు అనేది వస్తుంది. అండ్ మనసు రావాలని మనస్ఫూర్తిగా అందరం గట్టి కోరుకుందాం. ఎందుకంటే బస్సు వచ్చిన తర్వాత ఇలా పలానా పార్వతి అనే అమ్మాయి వల్ల మాకు బస్సు వచ్చిందని చెప్పి 10 మంది గర్వంగా చెప్పుకోవాలి. ఆ అమ్మాయి నిజంగా ఆ పని చేస్తుంది కూడా. అమ్మా సూపర్ అమ్మా నువ్వు. చాలా సంతోషంగా ఉంది సార్ నాకు ఈరోజు. చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుతుంటే మా ఊర్లో ఒక సార్ ఉండేవాడు. ఆ సార్ ఒక సాంగ్ పాడిచ్చాడు మా చెల్లితో, మద్దయ్య సార్ అని. ఆ సార్కి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఫస్ట్ చెప్పాడు, ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ చెల్లెలి, చాలా గొంతు బాగుంది, మనిషి కాకిల, గొంతు కోకిలలా ఉంది. బాగా సాంగ్స్ ఎక్కడైనా జరిగితే కానీ పాడించేది చూసుకోండి అని. మొన్న కూడా వచ్చేటప్పుడు ఫోన్ చేశాడు సార్.
ఆల్ ది బెస్ట్ చెప్పించాడు. సరే సార్ అని నేను కూడా చెప్పేసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జడ్జెస్ స్కోర్ ఏంటో కూడా చూసేద్దాం. స్కోర్స్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి నువ్వు పాడుతున్నప్పుడు బజర్ కాదు, బిఫోర్ వి టాక్ అబౌట్ బజర్స్, ఆ అమ్మాయిని బజర్లు కొట్టి మేము సెలెక్ట్ చేయడం ఏంటి సార్? ఆ అమ్మాయి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి మాలో ఒకళ్ళు. సో నువ్వు నీకు నచ్చిన వాళ్ళని నా బజర్ తీసేయండి, నేను బజర్ కొట్టానన్నది నీకు నచ్చిన వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకోమా, దట్ విల్ బి ఆర్ బ్లెస్సింగ్. చంపేసావు. చాలా పెద్ద సాక్రిఫైస్ సార్, నిజంగా సార్. ఆ అమ్మాయి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు. ఓకే, సో పార్వతి డిసిజన్ నీదమ్మా. సాకేత్ అన్న అయితే బజర్ నొక్కారు, బట్ నువ్వు ఎవరి దగ్గరికి అంటే ఏ మెంటార్ టీంలోకి వెళ్ళాలనుకున్నావు అనేది నువ్వు చెప్పు. సార్ గారు చెప్తాను. పార్వతి సార్, సాకేత్ టీంకి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. సాకేత్ బాగా ట్రైన్ చేస్తాను. గాడ్ బ్లెస్ యు. రేవంత్ అన్న పాడిన పాట ఒకసారి పాడతావా? ఓకే, పాడు. మనోహరి మనోహరి. థ్యాంక్ యూ. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.